ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. త్వరలో మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తాం అన్నారు. జగన్ హయాంలో మంత్రుల మాదిరి మేం గంగిరెద్దుల్లా పనిచేయమని తేల్చి చెప్పారు. మంత్రులకు సీఎం చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు అని తెలియజేశారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్, ఇసుక రంగాల్లో అవినీతి చేసింది. ప్రజల సొమ్ము తిన్నవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.